జూన్ 26 రానే వచ్చింది. మన చెట్టు మీద నాకేం సినిమా రిలీజ్ ఈరోజే. సో ఇప్పుడే త్రిబుల్ ఏ మాల్కి అయితే రావడం జరిగింది. సో త్రిబుల్ ఏ మాల్కి వచ్చేవాళ్ళు ఒకవేళ మిస్ అయితే మధ్యాహ్నం పంజాగుట్ట సెంట్రల్, పంజాగుట్ట పీవీఆర్ అని ఉంటుంది. సో దాంట్లో కూడా అవైలబుల్ ఉన్నాయి. సో కాబట్టి దయచేసి టెన్షన్ పడకండి. త్రిబుల్ ఏకి వచ్చే వాళ్ళు త్రిబుల్ ఏకి రండి, లిమిటెడ్ మెంబర్స్. మిగిలిన వాళ్ళందరూ పంజాగుట్ట సెంట్రల్కి వచ్చేయండి. ఓకేనా? రైట్. ఇప్పుడే మన ఫ్రెండ్స్ అందరూ వస్తున్నారు, ఇన్స్టాలో రీల్ చూస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ. టికెట్ కండి పోతుంది. సో ఇన్స్టాలో రీల్ చూసి మన వాళ్ళు వస్తున్నారు. నిజంగా థ్యాంక్ యూ సో మచ్. సో త్రిబుల్ ఏ మాల్కి వచ్చిన వాళ్ళందరికీ అయితే ఇక్కడ షో టికెట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ బ్రో. ఫస్ట్ వచ్చాను మరి నమ్ముడు వస్తారన్నమాట. ఎందుకంటే మళ్ళీ మిస్ చేయకూడదు. నిజంగా డబ్బు పెట్టకపోయినా నాకు వీళ్ళందరూ టైం పెట్టారు. నిజంగా థ్యాంక్ యూ బ్రో, మీ టైం ఇచ్చినందుకు. నాకు కేవలం పెట్టుకోండి బ్రో, మనం బ్లాక్లో అమ్మింది అనుకుంటాం వాళ్ళ. ఓకే, ఈరోజు మనము చెట్టు మీద దయ్యం మాకే భయం మూవీ చూడడానికి అయితే వచ్చాము. ఇక్కడ మనకు సాయి కృష్ణ అన్న ఉన్నాడు. అన్నని డైరెక్టర్ అండ్ హీరో ప్లాన్ అన్న. హాయ్ బ్రో అందరికీ. నిజంగా నేను వన్ డేలోనే ఇన్స్టాలో రీల్ పెట్టా. నిజంగా యూత్ అందరు సపోర్ట్ చేయడానికి కారణం చూస్తున్నాం. ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకోవచ్చు, ఒకసారి ఇది కూడా చెప్తాను. సో మన వాళ్ళందరూ నిన్నటి నుంచి పెట్టిన పోస్టర్స్ వచ్చేసారు. నిజంగా థ్యాంక్ యూ సో మచ్. కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయండి, అప్కమింగ్ ఫిలిం మేకర్ని సపోర్ట్ చేయండి. హిట్ ఫ్లాపులతో సంబంధం లేదు, ఎందుకంటే మనం వచ్చిన టికెట్. సో హాయ్ ఫ్రెండ్స్, మాట ప్రకారం 50 టికెట్లు అన్నాను. సో పీవీఆర్ అన్నా త్రిబుల్ ఏ మాల్ దగ్గర ఆల్మోస్ట్ అందరికి ఇచ్చా బ్రో. టికెట్లు వచ్చేసినాయి అందరికీ. ఇది కూడా చూపించు. సో నేను త్రిబుల్ ఏ మాల్లో 50 టికెట్లే అన్నా. కాకపోతే మనోళ్ళు రీల్ చూసి చాలామంది రావడం జరిగింది. సో మళ్ళీ ఇంకొన్ని టికెట్స్ కూడా తీసుకుంటున్నా. సో ఆఫ్టర్నూన్ మాత్రం పంజాగుట్ట పీవీఆర్లో కూడా అవైలబుల్ ఉంటే మీరేం వరీ కావద్దు. సో నిజంగా త్రిబుల్ ఏ మాల్కి రీల్ చూసి వచ్చిన వాళ్ళు కానివ్వండి, సినిమా మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కానీ, నా కోసం సపోర్ట్ చేయడానికి వచ్చిన వాళ్ళందరికీ నిజంగా థ్యాంక్ యూ సో మచ్. 50తో ఆగలేదు లెక్క, ఎక్కడికో వెళ్తుంది. థ్యాంక్ యూ సో మచ్. ఇది జీ ఇస్తున్నారా? జీ ఇచ్చే. హలో, ఇక్కడ త్రిబుల్ ఏ మాల్ దగ్గర. త్రిబుల్ ఏ మాల్ పంజాగుట్ట, ఇది మన అమీర్పేట త్రిబుల్ ఏ మాల్ బయట. ఓకే అండి, టికెట్ కౌంటర్ దగ్గర ఉంది. ఓకే అండి, టికెట్ కౌంటర్ దగ్గర ఉంది. 50 అన్నాం, 60 అన్నాం, 70 అన్నాం, దాడుతూనే ఉంది కౌంట్. షేర్ ఖాన్ లెక్క. మధ్యాహ్నం పంజాగుట్ట పీవీఆర్ అయిపోయింది. టైం అయిపోయింది. ఇప్పుడు నిన్ననే పెట్టాము. నాకు ఇది ఎప్పుడు ఇచ్చేది 5:30కి ఇచ్చారు త్రిబుల్ ఏ మాల్ కన్ఫర్మేషన్. హలో అన్నయ్య, వినోద్ రైట్ అన్న. మీ ఫ్రెండ్కి ఇది అన్నారు కదా, అయిపోద్ది. అన్నయ్య అన్న మనకు అది ఓకే. వాడే 3 బ్రో మీకు వచ్చినాయా? 18 మా
అది చెట్టు మీద అందుకే కన్ఫ్యూజ్ అవుతారు. సో షేర్ ఖాన్ ఒకటి తర్వాత ఒకటి రమ్మన్నట్టు మన వాళ్ళు చాలా మంది వస్తున్నారు. నిజంగా థ్యాంక్ యూ అందరు. చూసా చెప్తాం. కాబట్టి ఇక మొత్తం హౌస్ఫుల్ అయిపోద్ది. మొత్తం మనమే అనమాట స్పాన్సరింగ్ ఈరోజు. హాయ్ అండి, ఈరోజు మేము చెట్టు మీద దయ్యం నాకేం భయం మూవీకి వచ్చాము. తను నా ఫ్రెండ్. సో కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. మీ సినిమా ఖచ్చితంగా మంచి హిట్ అవ్వాలని తప్పకుండా అండి. థ్యాంక్ యూ అండి. పడ్డది ఆల్రెడీ, షో స్టార్ట్ అయిపోయింది. 100 కూడా అయిపోయాయి. ఎందుకు చెప్పు పైకి వెళ్ళండి. ఇగో ఇవి అయితే మధ్యాహ్నం 2 చెప్పురా. మొత్తం హౌస్ఫుల్ అయిపోయింది. టికెట్ల కోసం వెయిటింగ్. ఈ సినిమాలో మా వినోదనే లేకపోయినా నాకు ఫుల్ సపోర్ట్ చేసుకుంటూ టికెట్స్ పరంగా కానీ మోరల్ సపోర్ట్ పరంగా కానీ అన్ని విధంగా మాకు సపోర్ట్ చేస్తున్నాం మా వినోదనకి. థ్యాంక్ యూ సో మచ్. త్వరలో ఫైనల్ కాల్ మూవీతో కలుద్దాం. ఒక ఫైనల్ కాల్ మూవీ డైరెక్టర్ ఆనే ఉంది. ప్రణయ్ రాజ్ వంగర్ గారు, ఫైనల్ కాల్ డైరెక్టర్ గారు, వెల్కమ్ సార్. త్వరలో ఫైనల్ కాల్తో హిట్ కొట్టబోతున్నాం. టోటల్లీ హౌస్ఫుల్ 50, 10, 20, 100 అనుకుంటూ పోయినా ఇప్పుడు ఫైనల్గా హౌస్ఫుల్గా అయిపోవచ్చింది కదా. హౌస్ఫుల్ అయిపోయింది కూడా. అయిపోయింది. పంచకుట PVRకి వచ్చేసాయి 2 o'clock. నిజంగా మీరు అందరు చూపిస్తున్న అభిమానానికి వెలగట్టలేంది. చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. నిజంగా థ్యాంక్ యూ సో మచ్. ది గ్రేట్ యాక్టర్ కిషోర్ దాస్ గారి అబ్బాయి ఫ్యూచర్లో పెద్ద యాక్టర్ అవ్వబోతున్నాడు. ఫ్యూచర్లో మంచి డైరెక్టర్, ప్రొడ్యూసర్ కూడా అవుతానని ఆశిస్తున్నాడు. అతను ప్రొడ్యూసర్ అయితే హీరో నేనే మళ్ళీ. ఓకే, డైరెక్టర్ ఆయన రామ్ దాస్. సో ఇక శ్రీధరు మాతో యాక్ట్ చేశాడు. ఇప్పుడు 10 టికెట్లు కొన్నాడు. థ్యాంక్ యూ. మా ఇంట్లో మీ సీరియల్ ఎక్కువ లేదు, ఇక్కడే ఉంటాను. రీసెంట్గా 1 వీక్ అయింది. సాయంత్రం చాలా డేస్ ఉంది. వస్తూ ఉన్నాను. మీరు కూడా ఓకే మంచిగా చేసేవాళ్ళు ఎక్స్పీరియన్స్ అయితేనే టికెట్ చెట్టు మీద దయ్యం నాకేం భయం. ఎదిగి వచ్చినారా? యూజర్ ఐడి గౌతమ్ బుల్బుల్. సో ఇది వచ్చేసి 2019 కోవిడ్ టైంలో తీసాం. దీని పేరు ఫస్ట్ చెట్టు మీద నాకేం భయం కాదు, నరుడి బ్రతుకు నటన. డీజే టిల్లుకి ఫస్ట్ పెట్టిన పేరు అనమాట. సో ఇది సితారా వాళ్ళు తీసుకుంటా అని చెప్పి, లేదంటే కొంచెం అట్లా కొంచెం ఆగి ఇప్పుడు రిలీజ్ చేసాము. సో థ్యాంక్ యూ సో మచ్. అందుకే టిక్ టాక్ ఇవన్నీ పదాలు మన కోవిడ్ టైంలోవి. సో ఇక్కడికి ఇన్వైట్ చేసినందుకు, మీ అందరు వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అలాగనే మా లవబుల్ ప్రొడ్యూసర్, ఫిలిం ఛాంబర్ ట్రైనర్, ఐస్ క్రీమ్ సినిమా లాంటి ప్రొడ్యూసర్ రామ్ సత్యనారాయణ గారు ఇక్కడికి షోకి రావడం జరిగింది. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఒక మాట మీకు అంటే ఏం చెప్పాలంటే, మనసుకి చెప్పాలంటే మా సాయి కృష్ణకి సినిమా అంటే ప్రేమ ఎంత ఉందో పిచ్చి కూడా అంతే ఉంది. కాబట్టి తను కష్టపడి తీసిన సినిమాని రిలీజ్ చేసి జనాన్ని చూపించాలనే తపన అనేది మామూలు విషయం కాదు. ఈవేళ ఒక సినిమా తీయటమే చాలా కష్టం. అటువంటి సినిమా తీసిన తర్వాత రిలీజ్ చేయడం ఇంకా కష్టం. ఈ కష్టాలన్నీ బేర్ చేస్తూ నేను తీసిన సినిమా మంచిదో చెడదో, చిన్నదో పెద్దదో జనాన్ని చూపించాలి అనే తాపత్రయంతో AAA థియేటర్లో ఇంత మంచి స్క్రీన్ మీద చూపించడం అనేది చాలా గ్రేట్ అచీవ్మెంట్గా నేను ఫీల్ అవుతున్నాను. కాబట్టి కొత్తగా వచ్చే సినిమా లవర్స్ అందరూ కూడా చెప్పేది ఏంటంటే, సినిమాని ఒక టార్గెట్తో తీస్తే డెఫినెట్గా మా సాయి కృష్ణ అంత సక్సెస్ అవుతారని మీ అందరికీ ప్రూవ్ చేస్తున్నాను. డెఫినెట్గా సినిమా ఎంత బాగుంది ఎంత బాగోలేదు ఎన్ని పక్కన పెడితే, మనం ఒక సినిమా కష్టపడి తీసిన సినిమాని ప్రేక్షకుల దగ్గర తీసుకురావడానికి చాలా కష్టమైన పని.
ఆ పని మా సాయికృష్ణ సక్సెస్ అయ్యాడు కాబట్టి మనందరూ అతన్ని తప్పట్లతో అభినందిద్దాం. థ్యాంక్ యూ సార్. అలానే ఇప్పుడు మేము మొన్న లాస్ట్ ఆగస్టు 15వ తారీఖు మేము 15 సినిమాలని లాంచ్ చేయడం జరిగింది కదా. సో మీ అందరికీ తెలిసి ఉంటుంది, దానికి కర్త కర్మ క్రియ కూడా సారే అనమాట. సో 15 సినిమాలు కూడా త్వరలో అప్డేట్స్ వస్తుంటాయి. ఆ 15 సినిమాల్లో వన్ ఆఫ్ ది హీరో చేసినటువంటి వినోద్ అన్న, అదేవిధంగా ఆ సినిమా పేరు ఫైనల్ కాల్, ఆ సినిమాకి డైరెక్టర్. సో వినోద్ వినోద్ ఫిల్మ్ అకాడమీ అని అమీర్పేటలో ఉంటుంది కదా, అందరికీ తెలుసు కదా. సో అన్న మీరు ఆ 15 సినిమాలు మాత్రం టికెట్ కొనుక్కుని రావాలి. మా సాయికృష్ణలాగా కాంప్లిమెంట్ ఇచ్చేంత మేము కోటీశ్వరులం కాదు. ఆయన కాంప్లిమెంట్ ఇచ్చాడు కాబట్టి మేము చాలామందికి చెప్తున్నాం. మేము డెఫినెట్గా ట్రైలర్ చూసి సినిమా బాగుంటే టికెట్ కొనుక్కునండి. తప్పకుండా. థ్యాంక్ యూ సార్. మాట్లాడండి. ఇవాళ ఈ చెట్టు మీద దయ్యం నాకేం భయం సినిమాకి వచ్చిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలండి. చిన్న సినిమాని ప్రోత్సహించడానికి మీరు అందరూ వచ్చారు, అంటే మీ టైంని స్పెండ్ చేశారు. సినిమా సక్సెసా ఫెయిల్యూరా లేకపోతే ఎంత డబ్బులు వస్తాయి ఏంటి అనేది ఆలోచించకుండా తీసేవాళ్ళల్లో రామ సత్యనారాయణ గారు ముందు వరుసలో ఉంటారు. అదే బాటలో ఇప్పుడు మా తల్లాడ సాయికృష్ణ గారు కూడా ఉండటం చాలా చాలా సంతోషంగా ఉంది. పోటీగా సార్, మీ వారసుడు నెక్స్ట్ వారసులు ఉండాలి కదా ఎవరో ఒకరు. మేము కూడా మీకు ఎంత సహకరించాలో అంత మేము సహకరిస్తూనే ఉంటాం, సహకరిస్తాం. అలాగే ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా నిజంగా సినిమా అభిమానులు అంటే మీరే, నిజంగా చెప్పాలంటే థ్యాంక్ యూ సో మచ్. అంటే టికెట్ తీసారని కాదు, ముందు 2 గంటలు టైం స్పెండ్ చేయడం చాలా ఇంపార్టెంట్ కదా సార్. బయట చూస్తున్నాను చాలా మంది ఫోన్ మాడుకుంటున్నారు. అంటే కష్టపడి తీసిన సినిమాలో ఫోన్ మాడుకోవడం న్యాయం కాదు. 2 గంటలు టైం స్పేర్ చేయండి, సినిమా చూడండి. బాగుంటే బాగుందని అతన్ని అప్రిషియేట్ చేయండి, బాగుపోతే బాగోలేదని తిట్టండి, పర్లేదు. బాగు అని సార్ మన బడ్జెట్ని బట్టి కూడా ఉంటాయండి. మనకి ఉన్న లిమిటెడ్ బడ్జెట్స్లో మనం ఎంత చక్కగా తీయగలుగుతాం అంత బాగా తీస్తే చాలు, అదే సక్సెస్. ఇంకా అంతకు మించిన సక్సెస్ ఏం లేదు. 100 కోట్లు పెట్టి సినిమా తీస్తే ఎవరైనా తీస్తారు, 100 కోట్లు తీస్తారు ఎవరైనా, ఎలా పడితే అలా తీయొచ్చు. దీనికి బడ్జెట్ లిమిట్స్ ఉంటాయి, ఆర్టిస్ట్ లిమిట్స్ ఉంటాయి. ఇవన్నీ దాటుకొని జనాన్ని ఎంతో కొంత ఎంటర్టైన్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఐ అప్రిషియేట్ యూ డియర్. థ్యాంక్ యూ అన్న. లవ్ యూ. థ్యాంక్ యూ. సినిమా ఫ్లాప్ అయినా మనం ఫ్లాప్ అవ్వకూడదు అనేది మెయిన్ కాన్సెప్ట్. అది ఇంకో సినిమా తీయాలి, మళ్ళీ బతకాలంటే ఏం చేయాలి? బడ్జెట్లో పరిమితులతో సినిమా, అది ఉన్న వనరులతో వనరులతో సినిమా తీయాలి. అదే. థ్యాంక్ యూ సో మచ్. మా వినోద్ ఫిల్మ్ అకాడమీ తరఫున తల్లాడ సాయికృష్ణ గారు అండ్ తుమ్మలపల్లి రామ సత్యనారాయణ గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి. మీరు ఏ సినిమా తీసినా మా స్టూడెంట్స్కి అవకాశాలు ఇచ్చి వాళ్ళని ప్రోత్సహిస్తూ ఉన్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. అదేవిధంగా ఈ సినిమాలో ఇప్పుడు సెకండ్ హాఫ్లో వస్తారు తను శ్రీధర్. సో తను ఒక ఫోన్ కాల్ తోటి వచ్చాడు, ఒక 10 టికెట్లు తీశాడు. శ్రీధర్ కూడా క్లాప్స్ కొట్టాలి, ఎందుకంటే తను చేసిన 2.5 నిమిషాలు 3 నిమిషాల క్యారెక్టర్ అయినా కూడా అది తీసినప్పుడు అసలు ఇంత ఇండస్ట్రీ ఇంత అభివృద్ధి చెందలే. అప్పుడు 2019లో ఇంకా ఎదుగుతున్నాం, డెవలప్ అవుతున్నాం. సో ఆ టైంలో మేము తీసుకున్నాం కాబట్టి నిజంగా థ్యాంక్ యూ శ్రీధర్. అలానే నెక్స్ట్ మేము తీసే సినిమాలకి మా బ్యానర్లో, భీమవరం టాకీస్ బ్యానర్లో కానివ్వండి, మా కాంబినేషన్లో ఏవి వచ్చినా కూడా తప్పకుండా మాకు ఇప్పుడు ఇన్స్టాల్ ఎట్లా చేశారో అదే విధంగా చేయండి. కాకపోతే అప్పుడు మీ ఫ్యామిలీతోటి మీరు సినిమాకి రావాలి, మీరు టికెట్ తీయాలి అప్పుడు. ఓకే, థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ ఇప్పుడే రీసెంట్గా మేము కాశీ వైభోగం అని ఒక సినిమా తీసాము సార్ మెయిన్ లీడ్లో. ఆ సినిమాకి డైరెక్టర్ విజయ్ గారు. సో కాశీలో సినిమా తీయడం అనేది, కాశీకి వెళ్ళడమే మనకు జీవితంలో ఒక గొప్ప వరంగా ఫీల్ అవుతాం. అలాంటిది ఒక 20 రోజులు షూటింగ్ చేసి కాశీ యొక్క గొప్పతనం గురించి రామ్ సత్యనారాయణ సార్ ముఖ్య పాత్రలో నటించి, అంటే నేను హీరో కాదు, అదే ముఖ్య పాత్ర, లేదు ముఖ్య పాత్ర. ఇప్పుడు మిథునం సినిమాలో మనకి బాలసుబ్రహ్మణ్యం గారు అట్లా. సో విజయ్ మాట్లాడుతారు. సో ముందుగా అందరికీ నమస్కారం. కంగ్రాచులేషన్స్ సాయికృష్ణ బ్రదర్. సో ఫస్ట్గా అందరికీ స్పెషల్ థ్యాంక్ యూ. ఎందుకంటే సాయిని నమ్మి ఇంతమంది సినిమాలో చేయడం అనేది, సో వాళ్ళందరికీ కూడా సాయిని నమ్మినందుకు థ్యాంక్స్. నెక్స్ట్ ఒక చిన్న సినిమాని సపోర్ట్ చేయడానికి వచ్చిన మీ అందరికీ స్పెషల్ థ్యాంక్స్. ఇంకో విధంగా చెప్పాలంటే ఒక చిన్న సినిమా తీసి ఇప్పుడు చెప్పాలంటే యూట్యూబ్లో పెట్టుకునే సిచ్యువేషన్ తప్ప ఇంకా థియేటర్కి వచ్చేది లేదు. కానీ తనే ఓన్గా టికెట్లు ప్రిపేర్ చేసుకొని అందరికీ ఇచ్చి ఒక 2 గంటలు టైం స్పెండ్ చేయమని అతను అడిగిన దానికి నేను వచ్చాను. ఇంకా చాలా మందిని కూడా థియేటర్గా రప్పించే విధంగా అవసరమైతే నేను మాటిస్తున్నాగా 15 టికెట్లు 20 టికెట్లు నా తరపున కొని నేను రప్పిస్తాను. ఎందుకంటే ఇది నా నుంచి నేను ఇచ్చే సపోర్ట్ అంతే, అంతకుమించి ఏం కాదు. సో ఇంకా భీమవరం టాకీస్లో నేను ఇప్పటికే ఒక 3 సినిమాలు కంప్లీట్ చేశాను. సో త్వరలో ఆ మూవీస్ అన్నీ కూడా మీ ముందుకు వస్తాయి. అవన్నీ కూడా మీరు టీజర్ ట్రైలర్ చూడండి. మరింత క్వాలిటీగా అయితే మేము ఆ ఫిలిమ్స్ అన్నీ చేసాం. సో మీకు నచ్చితే మీరు టికెట్ సత్యనారాయణ సార్ చెప్పినట్టుగానే టికెట్ తీసుకొని థియేటర్కి రండి. సో సాయిని ఎలా సపోర్ట్ చేశారో అలాగే మనందరికీ సపోర్ట్ చేస్తానని కోరుకుంటూ మీ విజయరామ్ శెట్టి. థ్యాంక్ యూ.
అదేవిధంగా ఇప్పుడు ఫైనల్ కాల్ మూవీ డైరెక్టర్ ప్రణయ్ రాజ్ గారు ఒక మాట మాట్లాడు. ప్రణయ్ రాజు గారు రావాలి. మాటలు లేవు. మాట్లాడుకోవడం లేవు. అందరికీ థ్యాంక్ యూ వచ్చినందుకు. మళ్ళీ కలుద్దాం. నెక్స్ట్ అదేవిధంగా మా 2 సినిమాల్లో హీరోయిన్గా చేశారు. ఇప్పుడు జయం సీరియల్లో ఈ జీ తెలుగులో ప్రమీల క్యారెక్టర్ చేస్తున్నారు. స్వప్న నా స్కూల్ ఫ్రెండ్. స్వప్న కూల్ ఫ్రెండ్ కూడా. హైటెక్ ఉంటుంది. అందరికీ నమస్కారం. చెట్టు మీద దయ్యం నాకేం భయం. చాలా మందికి హారర్ అంటే ఇష్టం కదా, సో అంతే ఇష్టంతో ఇక్కడికి వచ్చారు, సినిమా చూస్తున్నారు. ఇప్పటివరకు మనందరం సాయిని ఆదరించాము. సో ఈ సినిమా తర్వాత సెకండ్ హాఫ్ చూసిన తర్వాత కూడా మీరు అందరూ ఇంతే బాగా ఆదరిస్తారని, ప్రతి సినిమా కూడా సపోర్ట్ చేయండి. చాలా మంది చిన్న బడ్జెట్ అని అనుకుంటారు. చిన్న బడ్జెట్ అయినా ఎన్ని కోట్ల బడ్జెట్ సినిమా తీసినా ఇప్పటి వరకు సినిమాలు రిలీజ్ చేయని సినిమాలు, ఆగిపోయిన సినిమాలు చాలా ఉన్నాయి. 3,000 సినిమాల వరకు ఉన్నాయి. సో 0 బడ్జెట్ అయినా ఒక 50 lakhs లోపైన ఎంత బడ్జెట్ అయినా సరే తల్లాడ సాయికృష్ణ సినిమా తీశాడు అంటే అది మనం తెర మీద చూడాల్సిందే. ఈ రోజున త్రిబుల్ ఏ థియేటర్లో ఇంతమంది మనందరం సినిమా చూస్తున్నాము అంటే అది సాయికున్న సత్తా, ధైర్యం అని చెప్పొచ్చు. లేదు వీళ్ళందరూ ఇచ్చిన సపోర్ట్. ఎస్, అందరి సపోర్ట్ ఉండాలి. అందరి సపోర్ట్ ఉంటేనే మనం ఏదైనా చేయగలము. అది చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా మీ అందరి సపోర్ట్ ఉండాలి. థ్యాంక్ యూ. బాగుంది మూవీ. బాగుంది బ్రో మూవీ. బ్లాక్ బస్టర్ మూవీ అన్న. భయం సినిమా చూసి చాలా భయం వేసింది, కానీ నాకు చెట్టు ఎక్కదు అనిపించింది. కానీ ఇప్పుడు చెట్టు లేదే థియేటర్లో, ఏం చేస్తున్నా. బాగుంది, సూపర్. సూపర్. నాకేం భయం మూవీ మాత్రం ఎక్సలెంట్ భయ. హర్రర్ మూవీ, సీన్స్ మాత్రం సెకండ్ హాఫ్ హైలైట్గా ఉంది. అసలు మళ్ళీ పుడతామా ఏంటి ఇలాంటి మూవీ చూడాలంటే అనిపించింది భయ్య. సూపర్ మాత్రం, బ్లాక్ బాస్టర్. సో మార్నింగ్ షో త్రిబుల్ ఏలో అయిపోయింది. ఇప్పుడు పంజాగుట్ట పీవీఆర్ వచ్చినాం. సో ఇన్స్టా నుంచి నాకు తెలిసిన ఫ్రెండ్స్ కానీ వీళ్ళందరూ వచ్చారు. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. పంజాగుట్ట పీవీఆర్లో 75 టికెట్లు అన్నా కాదు, అవుట్ఫుల్ అయిపోయింది. సో నిజంగా థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి అందరూ హలో. ఫ్రీ టికెట్ అంటే ఫస్ట్ ఫేక్ అనుకున్నారు కదా, అంటే ఇస్తారో ఇయ్యరో అనుకున్నారు. సో చాలా మంది ఫ్రీ టికెట్ అనుకుంటే ఫేక్ అనుకుంటున్నాం. రియలే మేము చెట్టు మీద దయ్యం నాకేం భయం సినిమాకి వచ్చాము. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అండి. సో ఇలాంటి మదర్స్, మేడమ్స్, అక్కలు, చెల్లెలు ఇలాంటి వాళ్ళు అందరు సినిమాకి వస్తేనే చిన్న సినిమా బతుకుతుంది. సో ప్లీజ్ ఎంకరేజ్. థ్యాంక్ యూ అండి. K13 K12 K11 K10 K8. ప్రశాంత్ లోపల ఉన్నాడేమో. అన్నీ కట్టు. వేసిన తలుపులు వేసినట్టే ఉన్నాయి. ఇవిడేమో ఇక్కడుంది. సడన్ గా చూసి నేను చేసిన వంటలు బాగున్నాయి. ఆ గోనె సంచి చేసుకొని ఉన్నాడే మీ బావ.
బ్రో థ్యాంక్ యూ బ్రో అందరికి. సాయి సినిమా తీశాడు, ఓకే, ఫస్ట్ తీయడానికి ట్రై చేయాలి, అది ఎలా ఉంది ఏందనేది తర్వాత విషయం. ఇలాంటి మూవీస్ ఇంకెన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఇంకా బెటర్గా ఉండి ఇప్పుడే సార్ ఆ లైట్లో నేను కాలేజీలో పెడతాం అనుకున్నాను, అర్థం లేదు అది ఎక్స్పెక్టేషన్ ఫస్ట్ హాఫ్లోనే ఎక్స్పెక్టేషన్, ఆ ఎక్స్పెక్టేషన్ పెడతాం అనుకున్నా కాలేజీలోది, సెకండ్ హాఫ్లో వచ్చేసింది. హాయ్ ఫ్రెండ్స్, ఇగో ఈరోజు మా మమ్మీతో అందరం కలిసి వచ్చామన్నమాట. సో ఈరోజు లాస్ట్ డే సినిమా థియేటర్లో. సో అమ్మ లాస్ట్ డే టికెట్ నువ్వు తీసుకో. మమ్మీతో లాస్ట్ అనమాట ఈరోజు. చెప్తే వాళ్ళు ఇస్తారు. చెట్టు మీద దయ్యం నాకేం భయం. ఇట్లా చెప్పు. ఒకసారి ఒక సినిమా నమస్తే.